మంచిలు తెచ్చు చాలా మంది ఉన్నారు కానీ ముందు అమ్మితే బయటకి మామూలుగా ఉండదు అయితే చెబుతున్నాం కాపురాలు నాశనం అయిపోతాయి ఎన్ని కాపురాలు మీకేమో మీరు బాగానే ఉంటున్నారు మీరు బాగా సంపాదించుకుంటున్నారు అమ్మారేమో ఇక్కడి నుంచి అమ్మవద్దు దీని వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. న్యాయం తీసుకొస్తాడు నువ్వు అమ్ముకుంటున్నావు ఇట్లా అమ్ముకోకూడదు కదా. 10 కోట్లు అమ్మితే నీకు ఎంత వచ్చిందమ్మా? 10 కోట్లు 400 వస్తాయి. అమ్మగా నువ్వు పనికి పోయినా 400 వస్తాయి. సరే బాగలేదు ఇంకో పని చేసుకో లేదు ఇప్పుడు 4 షాపులు లక్షలు తీసుకోవాలి నిద్ర ఆహారం లేకుండా చేస్తున్నారు. ఏదో ఒకటి చేసుకో అమ్మాయి చెప్తుంది నేను అమ్మనని మా పల్లెలో కూడా అన్నారు పోయి వాళ్ళు తిరిగితే అమ్మట్ల పల్లెలో కూడా లేవు. అదే మనం పంగుల నుంచి తీసుకొస్తావా ముప్పా నుంచి తీసుకొస్తావా ముందు? మా ఆయన ఎక్కడంటే అక్కడ తీసుకొస్తారు అమ్మా మీ ఇంటి పేరమ్మా? మీ ఇంటి పేరు ఇది కానీ భర్త పేరమ్మా? పేరు అది దగ్గరగా ఉండే ఆయన అందుకే కదా వచ్చాడు. సరే ఆయన డబ్బా తాగుతున్నాడు పెట్టాడు కానీ ఎందుకులే కానీ ఈ తడ వస్తే సివిల్ గా మీ సరుకు అనేది ఉండదు. మీ సరుకు అనేది మొత్తం తగలబెట్టేస్తాం. వేరే వెళ్ళాలి అది ఆయన కస్టమర్ అది సివియర్ గా ఉంటది యాక్షన్. ఈ తడ ఇలాంటి వాళ్ళు కూడా తగ్గించాలి. ఎందుకంటే చెప్పేది తగ్గించకపోతే వాళ్ళు ఏదో రకంగా తీసుకొచ్చి అమ్ముదాం అనుకుంటూనే ఉంటారు. చాలా మంది ఇబ్బంది ఆడికి పోతలే దొరిలాడితే దొరుకుతీలే కానీ కొండలు నువ్వు అమ్ముతున్నట్టు మీరే కాదులే మనం కూర్చున్న ఉంటది
అప్పుడు చట్టమే అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయమనొచ్చు. కానీ చట్టం ఇచ్చింది కదా, పలానా చోటే షాప్ పెట్టాలా, పలానా చోటే అమ్మాలా, పలానా చోటే తాగకూడదు, అమ్మకూడదు అనేది ఉంది కదా. మరి దానికి భిన్నంగా అమ్మినప్పుడు నేరమే కదా. ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి వచ్చి తాగడం పెరుగుతుంది. తాగిన తర్వాత సంవత్సరాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. వాళ్ళందరి చెప్పాలా, రేపటి నుంచి అమ్మద్దు, మీకే కాదు అందరికీ వరుసనే చెప్తారు వాళ్ళు. అందరూ అమ్ముతున్నారు కాబట్టి నేను అమ్ముతున్నాను అని వద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి అంది కదా మేమేనా అని, మేమే కాదు అందరూ ఆపాలా. ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ముందు నీ దగ్గరికి వస్తారు, జనం కూడా నీ దగ్గరికి తాగడానికి. అమ్మాయి చెప్తుంది కదా, నేను ఎవరో తాగి కాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఏం పేరు అతని పేరు, ఎక్కడ పడ్డాడు, అదో ఏలియా రామస్వామి అట నిన్న తాగొచ్చి అక్కడ పడి కాళ్ళు ఇరిగి హాస్పిటల్లో చేరాడట. ఇప్పుడు వాళ్ళు తాగుతారు, రేపు మీ పిల్లలు కూడా అదే.